సూపర్గా ఉందన్న. నాలుగేళ్ళ నుంచి ఇట్లా సినిమా ఎప్పుడు కానీ చూడలా. నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తానా. సినిమా మటుకు పిచ్చి పీక్స్. ఏమన్నా డ్యాన్స్ అన్నది మళ్ళీ కంబ్యాక్ ఖచ్చితంగా ఇచ్చినాడు. గేమ్ చేంజర్ ఏం కంబ్యాక్ ఇచ్చిండ్లా. డ్యాన్స్ స్టెప్పులు కానీ ఏమీ లేవు. ఈ పెద్ద సినిమాతో డ్యాన్స్ కానీ అన్నీ ఇరగది చేసినాడు. రైరా డ్యాన్స్ అయితే అసలు సీట్లో కూర్చోలేకపోతున్నాం, అట్లుంది సినిమా. ఫైట్స్ భారీగా ఉన్నా అన్న. ఒక ఆటగాడు ఎలా వస్తాడు అనేది బాగా చూపించినాడు. బుచ్చిబాబు ఆ లెగసీని అట్టే తీసుకొస్తున్నాడు. ఉప్పెనతో బాగా సక్సెస్ ఇచ్చింది అది. మళ్ళీ ఇప్పుడు పెద్దతో మళ్ళీ ఆ లెగసీని అట్లే ఫామ్ చేస్తాను అనుకుంటున్నా. నెగిటివ్గా మాట్లాడే వాడి గురించి ఏం చెప్తావు? నెగిటివ్ ఫస్ట్ వచ్చి సినిమా చూడండి అన్న. ఫస్ట్ వచ్చి సినిమా చూస్తే మళ్ళీ అర్థమవుతుంది. అల్లు అర్జున్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే సినిమా. చూడాల. నీ ఛానల్లోనే కాదు, ఏ ఛానల్లో అయినా నేను ఇంతవరకు మాట్లాడినలా. ఇది మాట్లాడతానా అంటే ఆ సినిమాకి ఎంత ఇది ఉందో ఫస్ట్ టైం పబ్లిక్ టాక్ మాట్లాడతాను. చెప్పండి. కొట్టాడన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఇంకా బాగా కొట్టింటే సరిపోయేది. చెప్పు. హైలైట్స్ అంటే హాస్పిటల్లో వాడు యాక్టింగ్ చేసేది బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. స్టోరీ బాగానే ఉంది. నెగిటివ్ కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు కదా. నెగిటివ్ ఏం లేదు. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఎక్కి దిగేయండి. మీకేం నచ్చిందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. రామ్ చరణ్ ఎలా చేశారు సార్? చాలా బాగా చేసినాడు. యాక్షన్ బాగుంది, బాగా హిట్ అవుతుంది. స్టోరీ ఎప్పుడు రాలేదు సార్? రాలేదు సార్, చాలా కష్టపడినాడు. చాలా కష్టపడి కనపడతాను. పాటలు ఎలా ఉన్నాయి? మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. మిగతా కూడా శివరాజ్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు కదా సార్? బాగుండదు. అందరు యాక్షన్ బాగుంది చేసినారు. ఖచ్చితంగా అందరూ చూడాలి సార్. అందరూ చూడాలి. ఫ్యామిలీ చూసే పిక్చరు. ఒక మన దీనికి ఏదైనా చేయాలంటే ఇది గుర్తింపు వస్తుంది. ఓకే, బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ ఎన్నోసారి ఇది నా మూడోసారి చూస్తాను. ఏం నచ్చింది సినిమాలో? సూపర్ ఉంది అసలు. ఇన్స్పిరేషన్, ఒక ఇన్స్పిరేషన్ అనేది పొందొచ్చు. చాలా బాగుంది. అన్న పర్ఫార్మెన్స్, కథ అన్ని ఎట్లున్నాయి? సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉంది పర్ఫార్మెన్స్. కొంతమంది నెగిటివ్ చెప్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తాం? నెగిటివ్ చెప్పేవాళ్ళకి నేను చెప్పలేను బ్రో. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి మూవీ గురించి. అది సూపర్ ఉంది బ్రో. అయితే చూడాలంటావా? చూడాల్సిందే బ్రో, సూపర్ ఉంది బ్రో. అయితే పర్వాలేదు, బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా సార్? బాగానే ఉంది, బాగుంది. అందరూ చూడొచ్చు సార్ సినిమా ఇది? అందరూ చూడొచ్చు. కథ బాగుంది. కథ బాగుంది. బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? ఇంకా వెళ్ళలేదండి, వెళ్ళాలి. బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాకి? సినిమా హైలైట్ వెస్టింగ్ బాగుంది. వెస్టింగ్ గురించి చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎట్లుంది? చాలా బాగుంది సినిమా అంతా అండి. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తావు? యాంటీ ఫ్యాన్స్ కానీ నెగిటివ్ చెప్పే వాళ్ళకి కానీ ఏం చెప్తావు? సినిమా ఎందుకు రావాలి? నెగిటివ్ అని ఏం లేదు అందులో. అంటే మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మంచి సినిమా అంటాం. ప్రతి ఒక్కరు చూడాలా? బాగుందన్న సూపర్ ఉంది. హైలైట్స్ అంతా మూవీ అంతా బాగున్నాయి. 3 ఉన్నాయి. రన్నరు, ఫైటరు, క్రికెటర్ అన్నీ బాగుందన్న. బాగున్నాయన్న. బాగున్నాయన్న. సినిమా ఒకటంటే సానా బుచ్చిబాబు ఏం చెప్పాలనుకున్నా అర్థం కాల ప్రేక్షకులకు. అసలు క్రీడా నేపథ్యాలు మనకు చాలా సినిమాలు వచ్చాయి, తెలుగులో కూడా. హిందీ వదిలేయండి. ఒక క్రీడ తీసుకుని దాంట్లో లఘువు, బిగువు, సస్పెన్సు, డ్రామా అన్నీ పెట్టింటే బాగుండిండు. 3 క్రీడా నేపథ్యాలు తీసుకుని ఏం చెప్పాలనుకున్నాడో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఒకటి రామ్ చరణ్ తేజ్ యాక్షన్ బాగుంది, మీరు అన్నట్టు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, రికార్డింగ్ బాగుంది. హీరోయిన్ లేక కూడా ఈ సినిమా తీసిండొచ్చు. నేను ఒక ఉద్దేశం చెప్పాలనుకున్నా ఈరోజు, దయచేసి తెలుగు దర్శకులు పాన్ ఇండియా సినిమాకి పరిగెత్తుతూ మన నేటివిటీని మర్చిపోవకండి. మన నేటివిటీని మర్చిపోవకండి. ఎక్కడెక్కడో అందరిని యాక్టర్లను తెచ్చి బహు యాక్టర్లను పెట్టి వాళ్ళ కోసం న్యాయం చేయాలని మనం ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కథనుగా చెప్పండి, కథను మిక్స్ చేయకండి. 3 క్రీడా పద్యాలు ఎందుకు తీసుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో సభ్య సమాజానికి చాలా బుచ్చిబాబు నాకు ఎందుకు అర్థమే కాలేదు. కన్ఫ్యూజ్ అట్లా ఇట్లా కాదు, బ్రహ్మాండమైన కన్ఫ్యూజ్ చేసినాడు సానా బుచ్చిబాబు. ఒక క్రీడా నేపథ్యం ముందు క్రికెట్ ఉన్నాడు కదా, క్రికెట్ మీదనే ఎన్ని వచ్చాయి మనకు. క్రికెట్ మీదనే సస్పెండ్ చేసి ఆ ఊరికి గుర్తింపు కోసం కదా పోరాడింది. ఆ దాంట్లోనే గుర్తింపు తీసుకుని సస్పెండ్. 3 ఎందుకు తీసుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇది నా అభిప్రాయం. పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ అందులో అద్భుతం, అందులో అనుమానం ఏం లేదు. పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు రామ్ చరణ్. నేను ఇంకోటి చెప్పేది
కమర్షియల్ కోసమని హీరోయిన్ జాహ్నవి లాంటి వాళ్ళని వీళ్ళని పెట్టాలని కావద్దండి. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ నీకు డిమాండ్ చేసి పెట్టండి సినిమా. ఏదో కమర్షియల్ కోసం హంగుల కోసం ప్రేక్షకులకు నిజమే బడ్జెట్లు పెరుగుతున్నాయి కాబట్టి, కానీ బడ్జెట్ తగ్గించుకుని సినిమా తీయండి. బడ్జెట్ తగ్గించుకుని సినిమా తీసి కథ డిమాండ్ మీరు. అందుకే మలయాళం సినిమాలు ఈ రోజుకి కూడా నేటివిటీకి ఎందుకున్నాయంటే వాళ్ళు కథ హీరో ఉండదు, ఏముండదు, కథ హీరో. ఆ కథ ప్రకారం తీయాలని హీరోయిన్లు అవసరం లేకుంటే పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. బాగుంది బ్రో, సినిమా బాగుంది, సూపర్ ఉంది. అందరూ చూడొచ్చు. ఇది రెండోసారి చూస్తున్నాం మేము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్చువల్గా నేను ఇది రెండోసారి చూస్తున్నాం. బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఎవరైనా చూడొచ్చు. ఉత్తర మాటలు ఎవరి మాటలు నమ్మద్దండి. నీట్గా సినిమా చూడండి, నీట్గా రివ్యూ ఇవ్వండి, అంతే. అసలు నెగిటివ్ ఏం లేదు. సినిమా అయితే యాక్చువల్గా సూపర్ ఉంది. బాగుందన్న, చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది. రామ్ చరణ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అందరు కలిసి చూడొచ్చు, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు అన్న. చాలా బాగుంది సినిమా. కంపల్సరీ మీ మూవీని మిస్ అవ్వకూడదు, చూడాలి. ప్రతి ఒక్కరు చూడాలి. థ్యాంక్స్. నైస్, చూడొచ్చు, అందరు చూడొచ్చు. బాగుంది, నైస్, వావ్. ఎక్స్ట్రాడనరీ. మళ్ళీ రంగస్థలం గుర్తు తెప్పించాడు, మించి అంతే. బాగుందన్న, చాలా బాగుంది అన్న. ఎలివేషన్ కావాలనుకున్న వాళ్ళకి డివైడ్ అయ్యే వస్తుంది. ఇన్స్పిరేషన్ మూవీస్ కావాల్సిన వాళ్ళకి నచ్చుతుంది. దాని పేరు పెట్టాలన్నా రంగస్థలం గెత్తిది. దానికి మించి బాగుందన్న. మీరు కనెక్ట్ అవ్వాలంటే సీన్లకి ఆ మాత్రం ఇవ్వాలి కదా బీజం. సరే, బాగుందండి, చాలా బాగుంది. కథ అతని రామ్ చరణ్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది. ఇన్స్పిరేషనల్ స్టోరీ. మెయిన్ యూత్. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే కంటిన్యూస్గా మనం ఒక దానిపైన పోరాడితే మనం ఎలా సాధించగలం మన రోల్ని. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఐ ఫెల్ట్ రియలీ గుడ్. మనం ఏదైనా కానీ ఒక్కదానిపైన కాలేదనుకో, నెక్స్ట్ ఇంకో దానిపైన మనం సంకల్పంగా కన్సిస్టెంట్గా పని చేస్తే వి విల్ సక్సీడ్ ఇన్ దట్. రామ్ చరణ్ ఐ లైక్ రామ్ చరణ్. యాక్చువల్లీ లాస్ట్ టైం అంటే రామ్ చరణ్కి లైక్ వెరీ ఏమంటారు పువర్ క్యారెక్టర్, లైక్ పావర్టీ క్యారెక్టర్, కానీ లైక్ కొంచెం ఆ క్యారెక్టర్స్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. యా మ్యూజిక్ అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, చాలా బాగుంది. కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. టోటలీ రామ్ చరణ్ యాక్టింగ్ ఈజ్ సూపర్ డూపర్. డైరెక్టర్ గురించి డైరెక్టర్ ఈజ్ సూపర్ డూపర్. అండ్ రెండో సినిమాకి ఇంత సక్సెస్ వచ్చింది కదా, చాలా హ్యాపీగా. ఐ థింక్ దే హ్యావ్ టు సే అగైన్ అండ్ అగైన్. మళ్ళీ చూస్తే మేబీ దే విల్ ఫెల్ట్ గుడ్. ఐ ఫెల్ట్ బాగుంది మూవీ, అంతా బాగానే ఉంది. బట్ జాన్వీ కపూర్ కొంచెం ఆమెది ఒకటే మైనస్ పాయింట్. బట్ స్టిల్ షీఈస్ గుడ్ ఇన్ దట్ రోల్. డిస్టర్బ్ ఏం లేదు, కానీ ఇంకా హీరోయిన్ పెట్టాలి కాబట్టి యా అంతే. రామ్ చరణ్ చింపేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ జగపతి బాబు రోల్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఆయనదైతే కొంచెం ఏడుపు వచ్చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ బాగా చేశారు. ఆయన కొట్టిన మ్యూజిక్ వల్ల ఎమోషనల్ ఉంది బాగా. ఐ మీన్ ఆ మ్యూజిక్ బాగా పండింది అన్నమాట. సో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా అన్నీ పండాయి ఆయన మ్యూజిక్ వల్ల. ఇప్పుడు కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు కదా, అంటే మీరు చెప్పే జాహ్నవి ఉంది, అది కాకుండా రిమైనింగ్ మూవీ నుంచి అది కాకుండా అంటే కొంచెం పోలీస్ రోల్ కూడా ఏదో రౌడీ టైప్ పెట్టారు. నాకు ఆ పాయింట్ నచ్చలేదు. వాళ్ళు కూడా రౌడీల్లానే మీద పడిపోయారు, ఆ పాయింట్ నచ్చలేదు. మిగిలిన నాకు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మొత్తం ఆయన భుజాల మీద ఎత్తాడు సినిమా అయితే కేక. చూడొచ్చు, బాగుంటుంది. హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి. స్టోరీ ఎలా ఉంది? సూపర్ ఉంది.